బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ కొత్తగా నినాదం చెప్పిండు. సింగరేణి గనులు ప్రైవేట్ పరం చేస్తున్నారు, లీజుకి ఇచ్చే పనులు మంచిది కాదు, మేము ఉన్నప్పుడు ఎప్పుడన్నా జరిగినాయా అని చెప్పి మీడియా వాళ్ళని ప్రశ్నిస్తుండు. సార్ అసలు విషయం జరగనట్టున్నాడు. అందుకే చరిత్ర చదవకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెడితే గిట్నే ఉంటుంది. అసలు విషయం ఏందనంటే 2019లో అంతేకాకుండా 21 గనులు లీజుకి ఇచ్చారు. తన పార్టీకి సంబంధించిన అరవిందో కంపెనీ వాళ్ళే దాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత దాన్ని సింగరేణి వాళ్ళకి ఇచ్చి అక్కడ డబ్బులు తీసుకున్నారని ఉన్నది. దాంతో 1000 కోట్లు సంపాదించారన్న ఇకుమతి కూడా ఉన్నది. అయితే కేటీ సారు ఇప్పుడైతే ఏం చెప్తుండనంటే, మేము ఉంటేనే శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీనే ఉండాలి, తెలంగాణకు శ్రీరామ రక్ష మేమే చేస్తాం, మేమే మంచోళ్ళం అంటుర్రు. అయితే గతం మర్చిపోయి ఇప్పుడు వచ్చి ఈ రకంగా మాట్లాడడం ఏందని అంటుర్రు. చూడాలి మరి కేసీఆర్ ఇప్పుడన్నా మారుతాడా, లేకపోతే ఇలాంటి స్టేట్మెంట్లు ఏకూర్చుకుంటూ ఆపుతాడా అన్నది. అయితే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజాన్ని ఆగం పట్టిద్దామనుకున్నారు, కానీ అంత సమాచారం ఇంటర్నెట్ ఉండటంతోటి అన్ని విషయాలు బహిరంగం అవుతున్నాయి. దీంతో కేసీఆర్ సారు, కేటీఆర్ సార్ చెప్పే అబద్ధాలు నిమిషాలలో బయటపోతున్నాయి. ప్రెస్ మీట్ పెట్టుడు, ప్రశ్నించడం వరకు ఓకే, కానీ మేం చేసిందే ఉంటుంది, మేమే ఉంటాం, మేం చేస్తేనే అవుతుంది అని చెప్పి డబ్బాలు కొట్టుకున్నతోటి కాస్త ప్రెస్ మీట్ అర్థం మారిపోతుంది. ఉద్యమాలు చేస్తూనని ప్రజలు అనుకోవాలని తెగన కష్టపడుతుండు, కాకపోతే తప్పుడు సమాచారంతో నవ్వుల పాలవుతుండు సారు. చూడాలి మరి ఇక నుంచైనా కాస్త సారు న్యాయంగా వస్తారా, లేకపోతే మాట్లాడేదాల్లో మళ్ళీ గిట్నే తడబడతారా అని చూడాలి.